దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శిలువ శ్రమల ధ్యానాల సమయంలో మరి ప్రపంచమంతా ఉంది. సార్వత్రిక సంఘము ఎల్ఎన్టీ డేస్ మొదలుకొని ఈస్టర్ వరకు జరిగించేటువంటి ఈ శిలువ పండుగ, శిలువ శ్రమల ధ్యానాలని శిలువ పండుగ కూడా మనం అనుకోవచ్చు. ఈ పండుగని మనం ఇలాగున ప్రతిదినము ఆయన వాక్కులోని ప్రత్యక్షతతో మనలో మనం మరి తిరిగి రివ్యూ చేసుకోవటానికి, మన ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరణ చేసుకోవటానికి దేవుడు మనకు దయచేస్తున్న కృప కొరకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బైబిల్లో అనేకమైన వాక్యాల ద్వారా మనల్ని మనం ఉత్తేజపరచుకోవచ్చు, మనల్ని మనం ప్రభావితం చేసుకోవచ్చు, మనల్ని మనం నూతన పరచుకోవచ్చు. కానీ శిలువ శ్రమల ధ్యానాలు మన లోపల ఆత్మీయ అంతరంగ జీవితాన్ని, మన మనస్సాక్షితో సహా మనల్ని నూతన పరిస్థితి. హల్లెలూయా. మరి ఈ దినము ఒక ప్రాముఖ్యమైన మరి వాక్యాన్ని ఉదయకాలము మనము ధ్యానించుకుందాము. యేసు రక్తములోని శక్తి, ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలోని శక్తి గురించి మనము ధ్యానిద్దాము. మరి దాన్ని మనం తెలుసుకోవాలి. యేసు రక్తంలోని శక్తి మనకు తెలుసు, మనం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ దాన్ని తరిచి తరిచి ధ్యానించుట ద్వారా అది మనలో జరిగించే ఆత్మ ప్రక్రియ ఎలా ఉంటదనే దాన్ని మనము ధ్యానించాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్? సో ఆ యొక్క రక్తం గురించి మనం ధ్యానించుట్లో ఉన్న ప్రశస్తత, ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచిస్తే గనక, ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము మనల్ని రిడీమ్స్, మనల్ని విమోచిస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ రికన్సైల్స్ అస్ విత్ ద గాడ్, దేవునితో మనల్ని సమాధానపరుస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ పెయిడ్ అవర్ రాన్సమ్, మనకి అదొక విమోచన క్రయధనంగా మన కొరకు చెల్లించబడింది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాష్ అవే అవర్ సిన్స్, మన పాపాలన్నీ కడిగి వేస్తా ఉన్నది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఫర్గివ్స్ అస్, మరి మనల్ని క్షమించి వేస్తా ఉన్నది, మన ప్రతి పాపాన్ని క్షమించి వేస్తా ఉన్నది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఫ్రీస్ అస్, అంటే సెట్ ఫ్రీ అస్, మనల్ని కంప్లీట్ గా మరి విడుదల చేసేస్తా ఉన్నది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ ఫ్రమ్ అవర్ గిల్టీ కాన్షియస్నెస్, మన యొక్క అపరాధము లో ఉన్నటువంటి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తా ఉన్నది. మన మనస్సు, అంతరంగము, హృదయము, ఆత్మ, మరి లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనస్సాక్షితో సహా శుద్ధి చేయగలిగింది యేసు రక్తం అనేది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్? అది ఎందుకంత ప్రాముఖ్యమైనదని మనం ఆలోచిస్తే గనక, యేసు రక్తం గురించి మరి ఇక పేతురు భక్తుడు రాసిన మాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మనము చూస్తే, పితృ పారంపర్యం పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, లేకుంటే మనము విమోచించబడలేదు గాని, దేని చేత? క్షయమయ్యపోయే ఈ లోహాలు, బంగారము, వెండి అమూల్యమైనవి, లోకులు, అవి చాలా విలువ కలిగినవి. కానీ వాటిని మరి వాటి వాటి వలన మనము విమోచించబడలేదు గాని, ఏంటది? దేని నుంచి విమోచించబడ్డా మనం? పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము వాళ్ళు పాపం చేసినది మొదలుకొని మనకు సంక్రమించిన ఈ పాపము, దాని నుంచి విమోచించబడటానికి మనకి ఏ కృప దొరికింది? మరి ఈ లోకంలో ఉన్నటువంటి వెలగల వాటితోటి మనం విమోచించబడలేదు కానీ, 19వ వచనము, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనం ఏమి ఎరిగి ఉన్నాము?
మనకి తెలిసిది. మనం విమోచించబడ్డాము, మనం క్షమించబడ్డాము, మనం విడుదల చేయబడ్డాము. దేని ద్వారా మనం చేయబడ్డామంటే అమూల్యమైన ఆ రక్తము, నిర్దోషమైన ఆ రక్తము, నిష్కళంకమగు ఆ రక్తము, నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎందుకు ఇక్కడ పౌలు భక్తుడు గొర్రె అనే పదాన్ని కూడా మరలా ఇక్కడ మరి మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు ఈ పాపాలు క్షమించబడటానికి, ఆ యొక్క యూదుల యొక్క పాపాలు క్షమించబడటానికి, ఇశ్రాయేలీయుల యొక్క పాపాలు క్షమించబడటానికి అనేక రకాలైన బలులు, అనేక రకాలైన అపరాధ పాప పరిహారార్థమైన బలులు మరి ప్రతిదినం అర్పించాలి, ఉదయం అర్పించాలి, సాయంకాలం అర్పించాలి. మరి నెలలో మొదటి దినం, 7వ దినం, 14వ దినం ఈ లెక్క ప్రకారం అర్పించుకుంటూ రావాలి. మరలా సంవత్సరానికి ఒకసారి ఒక విమోచన కార్యము జరిగించాలి. నిరంతరం కూడా ఆ యొక్క కోడలు, గొర్రెలు, ఆ యొక్క మరి మేకలు వీటిని అర్పిస్తూ అర్పిస్తూ అర్పిస్తూనే వచ్చారు గాని మరి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆ గొర్రెలు కాని అవి గాని ఇవ్వనటువంటి యేసు రక్తం, క్రీస్తు రక్తం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని యోహాను భక్తుడైన బాప్తిస్మిచ్చి యోహాను పలికిన విధంగా ఆ గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. యేసు రక్తమే మన పాపానికి మూల్యం చెల్లించిందండి. అది మొత్తం ప్రపంచం యొక్క పాపానికి మూల్యము చెల్లించి వేసింది. యేసు కార్చిన ఆ రక్తం, ఆయన రక్తం మన జీవితాన్ని కలుషితం చేసిన పాపాన్ని కడిగి వేసి దేవుని నుంచి మరి మన కోసం మరి ఏదైతే మనం దేవునితో సపరేట్ అయిపోయామో, నరక మార్గంలో ఉన్నామో, మరి ఆ నరక మార్గంలో నుంచి ఎక్కడికి మళ్ళించబడ్డామండి మనము? దేవుని మార్గంలోకి మళ్ళించబడినట్లుగా మనము యేసు రక్తము ద్వారా విమోచించబడ్డాం. నైతికత మనల్ని మరి ఒకవేళ మనం ఏదైనా కూడా మోరల్ గా మరి యొక్క నీతిగా మనం జీవించామంటే ఈ లోకంలో వచ్చేటువంటి శిక్షలు మనం పడకుండా మరి ఆ శిక్షల ద్వారా వచ్చే ఆ నేరము ద్వారా వచ్చే శిక్ష, ఆ శిక్ష అంటే తిరిగి జైలుకు వెళ్ళట, మరి అవన్నీ కూడా అది కాదు. కానీ నరకము నుండి మనల్ని దూరపరచటానికి, ఆ నరక మార్గము నుంచి మనను మళ్ళించటానికి క్రీస్తు రక్తము మన జీవితంలో అది ఎంతో ఉపయోగకరంగా ఉందండి. హల్లెలూయా. మరి పాపానికి మూల్యము ఏంటండి? మరణము. పాపం వలన వచ్చు జీతము మరణమని బైబిల్ మనకు సెలవిస్తా ఉన్నది. కానీ మనం చెల్లించవలసిన ఆ చెల్లింపు ఏదైతే పాపానికి బదులుగా ఒక మూల్యం మనం చెల్లించవలసి ఉంటుండగా క్రీస్తు ప్రభు వచ్చి ఆయన తన విలువైన రక్తముతో మీరు మరలా నేను అంటే మనమందరం కలిసి రక్షింపబడటానికి ఈ యొక్క ప్రపంచ యావత్తులో జన్మించిన ప్రతి మానవాళి, ప్రతి ప్రజ, వారు రంగు రూపు మరి దేశము ఏది భేదం లేకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడటానికి ఆయన మూల్యం చెల్లించాడు కదా. ఇప్పుడు మన భవిష్యత్ ఎంత చక్కగా మారిపోయింది. మనము దేవుని పిల్లలుగా ఇప్పుడు పరిగణించబడుతున్నాము. నరకానికి బదులుగా స్వర్గమే మన ఇల్లు. ఆ యొక్క దేవుని రాజ్యమే, రానయ్యన ఆ పరలోక పట్టణమే మన ఇల్లని మనం ఖచ్చితంగా చెప్పగలిగినట్లుగా యేసు రక్తము మన ప్రాణాత్మ శరీరాలను విమోచించింది. మనం ఎవరు అండి? పరలోక పట్టణ పౌరులమై ఉన్నాం. ఇక్కడ నివసించబోతున్నాం. మరి ఆ యొక్క నిత్య రాజ్యంలో జీవించబోతున్నాం. నిరంతరము యుగ యుగములు ఆయనతో మనము జీవించబోతున్నాం. మరి యేసు యొక్క రక్తాన్ని మనం అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే ఇది సాధారణమైన రక్తం కాదండి. ఈ యొక్క రక్తము ప్రభు కలిగిన యేసుక్రీస్తు ప్రభు తన శరీరంలో కలిగిన రక్తము, ఈ మానవాళి పాపాల కొరకు మూల్యంగా చెల్లించిన రక్తము. అది సామాన్యమైన సాధారణమైన మనందరిలో ప్రవహించే రక్తము కాదండి. ఇట్ ఈస్ ఎ స్పెషల్ బ్లడ్.
మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రులు ఎవరు? మరియా యేసేపులు. ఎవరు ఆయనకి తండ్రిగా పరిగణించబడ్డాడు ఈ లోకంలో? యేసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. తండ్రి స్థానంలో ఉండటానికి ఆయన ఎన్నుకున్నాడు. మరి ఆయన రక్తము మరి ప్రభువులోన ప్రవహించిందా? మరి యేసేపు యొక్క రక్తం ప్రవహించిందా అంటే కాదండి. యేసేపు తండ్రి స్థానంలో ఈ లోకంలో మరి కొన్ని బాధ్యతలు తీసుకోవటానికి నియమించబడ్డాడు గాని, ఈ ప్రభువులో ఎవరి రక్తం ఉందంటే గనక లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనములో మనకందరికీ తెలిసిన వాక్కును మనం ధ్యానిస్తే, ఆ దూత వచ్చి చెప్తా ఉన్నది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా! ఇప్పుడు ఎవరి రక్తం అండి? పరిశుద్ధ దేవుని, ఆ పరమాత్ముడైన దేవునిని, సర్వోన్నతుడైన దేవునిని, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటది. ఆయన బీజము నీలో మరి కన్సీవ్ కావటానికి, ఆ ప్రక్రియ జరగటానికి కార్యం జరిగిస్తా ఉన్నది. దూత వివరించి చెప్తా ఉంది. నేను మరి ఎలా మరి గర్భవతిని అవుతాను, ఎలా కుమారుడిని కంటానని మరియమ్మకు సందేహం కలిగితే దూత చెప్తా ఉన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లోకరీతిగా ఇక్కడ యేసేపు కుమారుడుగా పరిగణించబడ్డాడు గాని వాస్తవంగా పుట్టింది ఎవరికి? పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, ఆ యేసు రక్తము ఏ ఏ రక్తం అండి అది? తండ్రి అయిన దేవాది దేవుడైన సర్వోన్నతుడైన వాని రక్తము క్రీస్తు ప్రభువులో మిళితమైనది. అది మానవ రక్తం కాదండి. యేసు రక్తములో తల్లి యొక్క రక్తం కాదు గాని, తల్లి అయిన మరి యొక్క మానవ రక్తం కాదు గాని, తండ్రి అయిన దేవుని శక్తి, తండ్రి అయిన దేవుని రక్తము. ఆయనకు రక్త మాంసాలు లేవు. ఆయన ఆత్మస్వరూపుడు. కానీ ఆయన శక్తి అదొక రక్తంగా మన ఆ యొక్క ప్రభువులో మరి అక్కడ కన్సీవ్ కావటానికి కారణమైనట్లుగా మనము చూడగలము. మరి కన్య మరియ గర్భంలో దేవుడు మరియు మనిషి ఒక్కటైపోయారండి కదా! మరి స్త్రీ యొక్క మరి అండము మరి దేవుని యొక్క శక్తి ఒక్కటవటం ద్వారా మరి ఆ యొక్క మరి ప్రభు ఉద్భవించినట్లుగా మనము చూడగలం. అదే యేసు క్రీస్తు యొక్క రక్తములోని రహస్యము. ఆయన రక్తములోని ఒక్క బొట్టు చాలండి ఈ మానవ జాతికి మొత్తం పాపానికి మూల్యము చెల్లించటానికి. అది అంత శక్తివంతమైనదట్లుగా మనం చూడగలము. మన యొక్క పాత నిబంధన మరి ఏదైతే ఆ యొక్క పస్కా పండుగ గాని, మరి వారు అర్పించిన బలులు అర్పించినప్పుడు గాని, వాళ్ళేం చేసేవాళ్ళు? మొత్తం ఆ కోడదూడనో, దేనినో, గొర్రె పిల్లను వధించినప్పుడు మొత్తం రక్తం తీసుకెళ్ళి ఆ యొక్క పాప క్షమాపణ ప్రోక్షణ కొరకు అర్పించేవాళ్ళు గాదు. దానిలో కొంచెము తీసి కొమ్ములకు పూయటమో, లేకుంటే ఆ బలిపీఠం మీద మొత్తం అది మొత్తం రక్తం మొత్తం కార్చేసిన తర్వాత కొంచెం తీసుకొని వెళ్ళి దాన్ని పాప ప్రాయశ్చిత్తం కొరకు ఉపయోగించేవాళ్ళు. ఆ పస్కా పండుగ వాళ్ళు జరిపించుకున్నప్పుడు గూడా వాళ్ళేం చేశారంటే, ఆ హిస్సోపుతో ఆ కొంచెము తీసుకొని అల్లెములో కొంచెం వేసుకున్న రక్తములో ముంచి దానిని ద్వారబంధము పై కమ్మికి, నిలువు కమ్మికి వాళ్ళు రక్తంలోని ఆ యొక్క పళ్ళెంలోని రక్తమును వారు తాకింపాలి. అంటే మొత్తము రక్తం గాదు. ఆ యొక్క ఏదైతే దాన్ని వధించారో కోడెదూడను దేనినైతే బలిగా అర్పించి వధించారో కంప్లీట్ రక్తం కాదండి. ఆ దినాలలో కూడా కొంచెం రక్తము తీసుకొని, ఆ రక్తాన్ని ఏం చేశారు? ఆ యొక్క ద్వారబంధాలకి, ఆ కమ్మీలకు వాళ్ళు పూసారు. అంటే యేసు రక్తములోని ఒక బొట్టు చాలు ఈ మానవాళి యొక్క పాపమంతా, ఆ మూల్యమంతా, ఆ పాపపు మూల్యమంతా చెల్లించి వేయటానికి కదా! ఆ రక్తాన్ని వాళ్ళు మరి దాన్ని తాకిస్తే ఏమైందండి? సంహారపు దూత మరి అక్కడి నుంచి దాటిపోయింది. మిమ్మును హత్య చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుడు చొరనియ్యడు. హల్లెలూయా! సంహారపు దూత
మనము కూడా యేసు రక్తములో విమోచించబడగా మన మీద నుంచి కూడా ఆ యొక్క మరణానికి సంబంధించిన హేతువు మన మీద నుంచి కొట్టివేయబడింది. లేవి కాండము 17:11లో ఈ మాటలు రాయబడ్డాయి. రక్తము దేహమునకు ప్రాణము, మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మనకివ్వబడింది. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చి ప్రాయశ్చిత్తము చేయును. హల్లెలూయా. మనకి పాప ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అంటే గనక రక్తములో ఉన్న ప్రాణాన్ని బట్టి ఈ పాప ప్రాయశ్చిత్తం జరుగుతా ఉన్నది. హల్లెలూయా. యేసు రక్తంలో జీవం ఉందండి. దెర్ ఈస్ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. లైఫ్ ఈ దినము కూడా అది సజీవమైన రక్తం ఉంది. మనం అప్లై చేసుకున్నామా? యేసు రక్తం, యేసు రక్తం అని మనం మాట్లాడామా? యేసు రక్త ప్రోక్షణ దారుల కిందకు వస్తున్నాను అనుకున్నామా? యేసు రక్తం నా మీద ప్రోక్షింపబడుతుంది అనుకున్నామా? యేసు రక్తం నా పాపాలను కడిగి వేస్తుంది అనుకున్నామా? ఆ మాట మన పలుకుట ద్వారానే ఆ రక్తంలో, యేసు రక్తములో, ఆ క్రీస్తు రక్తములో ఉన్న ఆ యొక్క జీవము మనని క్లెన్సింగ్ చేస్తుందండి. ఇప్పుడు కూడా ఆ రక్తము మాట్లాడుతుంది. ఆ రక్తములో జీవమున్నది. హల్లెలూయా. ఆ రక్తము మన ఆత్మలకు ప్రాయశ్చిత్తం, పరిహారము చేయగలిగింది, చే చేసిందని బైబిల్ గ్రంథము మరి నిరూపించబడినట్లుగా మనం చూడగలము కదా. మనం ఆలోచిద్దాం. ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రజల కొరకు గొర్రె పిల్లలే అర్పించాలనుకో, అది అలనాడు కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే అర్పించారు. అలనాడు వారు మరి ఆ యొక్క ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది అండి? 6,00,000 పాదచారులు కదా. అంటే 6,00,000 పాదచారులు అంటే ప్రతి వాళ్ళెవరు? 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు. యవనస్తుడైన కుమారుడు అయ్యుండొచ్చు, లేకుంటే తండ్రి అయినా అయ్యుండొచ్చు కదా. 20 సంవత్సరాల పైన ఉన్నవారు ఆ యొక్క మరి దాంట్లో ఉన్నారు. 6,00,000 పాదచారులు ఉన్నారు. ఇంకా అది గాకుండా ఇంకా పిల్లలున్నారు. వాళ్ళందరూ ఉన్నారు కదా. మరి అంతమంది మరి కావాల్సినటువంటి మరి ఆ గొర్రె పిల్లలు అక్కడ ఎక్కడ వాళ్ళకి దొరికుంటాయి? వాళ్ళు పశువులు గల వాళ్ళే కదా. వాళ్ళకి బోళ్ళంత పశు సంపద ఉంది. కానీ ఈ యొక్క ఈ పస్కా పండుగ వారు ఆచరించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకోవాలి. మగదైన మేక గాని, గొర్రె పిల్లను గాని ఏడాది లోపలే ఉండాలి. నిర్దోషమైనది ఉండాలి. పైగా అది జ్యేష్ఠుడు అంటే మొదటి ప్రథమ సంతానంగా ఉండాలి. జ్యేష్ఠత్వం కలిగి ఉండాలి. ఇన్ని లక్షణాలున్న మరి ఆ యొక్క పశువులు అంతమందికి, ఆ యొక్క 6,00,000 మందికి వారి కుటుంబాలు తినటానికి ఎన్ని గొర్రెలు కావాల్సొచ్చుంటాయి. అవునా? కదా. వారికే అన్ని గొర్రెలు కావాల్సొస్తే, ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ విమోచన కొరకు మరి ఎన్ని గొర్రె పిల్లలు కావాల్సొస్తాయి. అవునా కదా. అందుకే అన్ని గొర్రె పిల్లల స్థానములో ప్రభువు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మనందరి కొరకు బలియాగమయ్యాడు. పాప ప్రాయశ్చిత్తము జరిగించున్నాడు. హల్లెలూయా. దేవుడు అందించిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ పునాది వేయబడక ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆయన. మానవాళి కొరకు వధించబడిన గొర్రెపిల్ల. ఆయన రక్తము సాధారణమైన రక్తం కాదండి. అది పవిత్రమైనది, శక్తివంతమైనది. మానవ జాతి మొత్తం గత, వర్తమాన, భవిష్యత్తు యొక్క మరి ప్రతి ప్రజ యొక్క పాపాలకు పరిహారము, మూల్యము చెల్లించిన రక్తం ఏంటన్నది. యేసు రక్తానికి ప్రతి పాపాన్ని కడిగే శక్తి ఉన్నదండి. యోహాను సువార్త కాదు. మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 7వ వచనములో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏంటి ఆ పాపాలు? ఏం పాపాలు క్షమించి వేస్తుంది యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను క్షమించి వేయును. అంటే గనక మనము ఒప్పుకొనిన ప్రతి
పాపము నుండి ఏదైతే మన మనస్సాక్షి మనలో ఒప్పింప చేస్తా ఉంటుందో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పాపము, తీర్పు, నీతిని ఒప్పింప చేయ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఇది ఒప్పుకో, ఇది ఒప్పుకొని మనలో నుంచి ఏదైతే ఆయన ప్రాంప్ట్ చేస్తా ఉన్నాడో దానిని మనం ఒప్పుకునే కొలది, మనం ఒప్పుకొనిన ప్రతి పాపము, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మరి ఆయన రక్తము, ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము, దేవాది దేవుని అతి పరిశుద్ధుడైన వాని రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనం ఒప్పుకోగలిగితే చాలు, ప్రభువా నేను పాపినయ్యా అని క్షమించయ్యా, ఇగో ఈ పొరపాటు చేశాను, మనకు జ్ఞాపకం వచ్చిన మన మనస్సులో నుంచి, మన ఆత్మలో నుంచి మనం ఏది పలుకుతున్నామో ఆ ఒప్పుకున్న ప్రతి పాపము నుండి మనలను యేసు రక్తము విమోచిస్తా ఉంది, పవిత్రపరుస్తా ఉన్నది. మరి యేసు రక్తాన్ని కనుక మనం ఎట్టి విధంగా దాన్ని మనం అప్లై చేసుకోవాలి. మనం సపోజ్ మన శరీరం మురికైపోయిందంటే మనం ఏం చేస్తాం, సబ్బు పెట్టి బాగా రుద్ది రాసుకొని దాన్ని కడుక్కుంటాం, స్నానం చేస్తాం కదా. అప్పుడు మనకు ఒక ఫ్రెష్ అయిన హాయ్ అయిన ఫీలింగ్ కలుగుద్ది. ఇప్పటిదాకా చాలా ఇరిటేషన్ గా, చాలా చిరాకుగా ఉంటది. కొన్నిసార్లు బయటికి వెళ్ళొచ్చి, ఎండలో వెళ్ళొచ్చి మరి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఎంతో ఇబ్బందికరంగా, చాలా మరి అన్ఈజీనెస్ ఉంటది. స్నానం చేసి వచ్చిన తర్వాత ఎంత ఫ్రెష్నెస్ వస్తుంది. అలాగునే మన పాపాలు, ఒప్పుకొనిన పాపాలు మనం క్షమించబడిన తర్వాత ఆ లోపల హాయైన ఫీలింగ్ అండి కదా, క్లెన్సింగ్ ఫీలింగ్. అసలు ఎంత మనమంతా అసలు ఏదో ఒక నూతన పరచబడిన వ్యక్తులుగా, ఒక ఫ్రెష్నెస్ మన లోపలికి, ఆ లోపల్లో మన ఆ నూతనత్వం, ఆ యొక్క మరి పరిశుద్ధత మనము అనుభవించొచ్చండి. యేసు రక్తం విషయం గురించి కూడా మనం ఆలోచిస్తే అది మాట్లాడటం వల్ల సరిపోదండి. యేసు రక్తం గురించి పాడటం సరిపోదు. దాని గురించి ఇప్పుడు ఇటు విధంగా బోధించడం సరిపోదు గాని, మన పాపాలు మనం కడుక్కోటానికి, దానిని మన జీవితానికి మనం అన్వయించుకున్నప్పుడు మాత్రమే యేసు రక్తము తన ప్రక్రియను మనలో కొనసాగింప చేస్తుంది. హల్లెలూయా. మన యొక్క పాపాలను ఎలా మరి ఈ యొక్క రక్తంలో కడుక్కోవాలి, లేకుంటే ఎలా యేసు రక్తంతో మనం కప్పుకోవాలి కదా. ఈ రక్తం మన చుట్టూ కూడా మరి అది కదా, ఆ ఆ యొక్క గడప కమ్ములకు పూసినప్పుడు అదే ఎట్టి విధంగా వారి యొక్క జీవితాలని, ఆ కుటుంబాలను ప్రొటెక్ట్ చేసిందో, మన ప్రాణాత్మ దేహాలను కూడా ఈ యొక్క రక్తము మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. మనం కప్పుకోగలగాలి. ఆ రక్తాన్ని మనము మరి ఆశ్రయించాలి. ఆ రక్తాన్ని మన చుట్టూ మనము కప్పుకోవాలి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించిన రోజే, ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరి తిరిగి లేచాడు అని మనం విశ్వసించిన ఆ క్షణాలలోనే మన పాపాలన్నీ కూడా, పాపానికి సంబంధించిన మూల్యమంతా మనలో ఆ ప్రక్రియ అంతా జరిగిపోతా ఉన్నది. ఎప్పుడో ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువలో వేలాడి చేసిన ఆ పాప విమోచన కార్యము ఈ క్షణంలో మనం నమ్మగలిగితే కదా, కలిగితే మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజ నమ్మగలిగితే, ప్రతి ఒక్కరిలో అదే ఆత్మ ప్రక్రియ, అదే పాప ప్రక్షాళన, అదే పాపానికి మూల్యము, అదే విధంగా ఆ క్లెన్సీనెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా మరి జరిగినట్లుగా మనం చూడగలం. ఆయన రక్తము మనల్ని కడిగి వేస్తుంది, మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చి వేస్తా ఉన్నది. యేసు రక్తంలో చూస్తే గనక మనల్ని స్వతంత్రులుగా చేసే ఒక శక్తి ఉన్నది. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ టు మేక్ అస్ ఫ్రీ. మనల్ని ఆ యొక్క రక్తము స్వతంత్రులుగా చేసి వేస్తా వస్తాయి. వ్యసనాలు, బంధకాలు, పాపభారాలు, అణిచివేతలు, ఈ హింసింపబడుతున్న పరిస్థితుల్లో మరి చాలా మందికి మరి ఎలాగన విమోచన దొరికింది. అది గొప్ప శుభవర్తమానం అండి.
యేసు రక్తము కదా. యేసుక్రీస్తు మీ కొరకు ఈ లోకంలో పుట్టాడన్నది ఒక గొప్ప శుభవర్తమానంగా ఎలా ఉన్నదో, దానికి మించి యేసు కార్చిన రక్తము, యేసు పెట్టిన ప్రాణము, అది పాపం నుంచి విమోచించి ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి తప్పించి ఆ యొక్క నిత్య జీవానికి తీసుకొని వెళుతుందని ఆ శుభవర్తమానము, ఇది ఇంకా పవర్ఫుల్ గా ఈ యొక్క మెసేజ్ ఉన్నట్లుగా మనము చూడగలము. యేసు రక్తము మనం విడిపించే శక్తి కలిగినది. ఆయన రక్తము మనలో ఉన్న ప్రతి పాపా నుంచి మనల్ని విమోచిస్తా ఉన్నది. విమోచన కార్యము మన్ని మనలో జరిగిందండి. అపవాది మనల్ని ఏం చేస్తదంటే ఏదో ఒక విధంగా ట్రాప్ లో పడేయటానికి ప్రయత్నిస్తది. కానీ యేసు రక్తంతో మనం కడగబడ్డామని మనం ఎప్పటికప్పుడు గుర్తు మరి చేసుకుంటూ ఉండాలి. అపవాదికి కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా, మన యొక్క సాక్ష్యపు మాటల ద్వారా ఈ అపవాదిని మనము ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండాలి. ఈ విమోచన కార్యం మనలో విత్ ఇన్ అవర్ సెల్స్ జరుగుతా ఉన్నది. దీనిని మనము సాక్ష్య రూపంగా మనం బయటికి ప్రకటించినప్పుడు ఈ విజయవంతమైన జీవితంలో మనం జీవించగలము. ప్రకటన గ్రంథం 12:11లో ఒక రాయబడిన మాటను మనము చూస్తే, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని జయించారు? అపవాదిని, మరణ బలము గలవారిని జయించటానికి 2 కారణాలు ఏంటంటే, యేసు రక్తాన్ని బట్టి, ఆ రక్త ప్రోక్షణలో వారికి కలిగిన పాప విమోచనను గురించి సాక్ష్యమిచ్చుటను బట్టి, ఇదేను ఈ దినము పాపాలు క్షమించబడిన దానినై క్రీస్తు బిడ్డగా నేను మార్చబడ్డాను. క్రీస్తుకు నేను సాక్షిని. నా పాపములన్నీ కడిగి వేయబడినై. నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డాను అని మనలో జరిగిన ప్రక్రియను బయటికి ప్రకటించడం ద్వారా మనము జయ జీవితం కలిగిన వారుగా ఉన్నామని మన యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. ఆ యొక్క మన యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే, ఈ రక్తము మన పక్షాన వాదిస్తుందండి. మన పక్షాన దుష్టుడైన సాతానుతో వాదిస్తుంది. కనుక యేసు రక్తం అపవాదికి తాను ఓడిపోయిన శత్రువు అని గుర్తు చేస్తుందండి. ఇక దానికి మనపై అధికారము లేదు. ఆయన రక్తము ద్వారా మనమే అధికారము కలిగిన వాళ్ళమని, ఆ యొక్క రక్తములోని శక్తి మనడెలా గొప్ప కార్యంగా మనం ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చామో, హృదయంలో నమ్మామో, విశ్వసించామో, యేసు రక్తం మన లోపల ఉన్న సమస్త కల్మషాన్ని కడిగి వేసిందని మనం నమ్మామో, ఈ క్రీస్తు బిడలగా మార్చబడ్డామని నమ్మిన తర్వాత, నమ్మిన ఈ సాక్ష్యాన్ని మనము చెప్పినప్పుడే ఆ విజయ పదవిలో మనం నడవగలము. ఆ సాతాను చంపను చెళ్ళును కొట్టినట్లుగా మనం సాక్ష్యం ఇచ్చినప్పుడల్లా, యేసు నా పాపాలు కడిగి వేశాడు, ఈ దినమే యేసు బిడ్డను నేను, యేసు రక్తంలో విమోచించబడ్డాను అనేది చెప్పుట ద్వారా అది సాతాను మీద గొప్ప విజయంగా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. మన విమోచనలో మనకున్న ప్రతి ఆ యొక్క ఆశీర్వాదము, సాతాను మీద పూర్తి విజయము మన దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. మరి క్రీస్తు ప్రభు శిలువలో సాతాను పై తలను చితుక తొక్కుట ద్వారా యేసు చిందించిన రక్తం కారణంగా మనకు సాతానుపై గొప్ప విజయం వచ్చిందండి. యేసు రక్తము మనకు ఒక ముద్ర వేసిందండి. యేసు రక్తము మనకి ఆ 10 తెగుళ్ళ గురించి మనం ఆలోచిస్తే, ఆ తెగుళ్ళలో ఆఖరి యొక్క తెగులు ఏముందండి? మొట్టమొదట జన్మించిన ఆ యొక్క ఆ జ్యేష్ఠుల యొక్క మరణము కదా. మరి ఆ యొక్క మరి వీరినైతే సంహారపు దూత దాటిపోయింది గాని, ఐగుప్తులో రాజు మొదలుకొని, ఆ యొక్క చిన్న పనివాడి దగ్గర మొదలుకొని, ఆ పశువులు మొదలుకొని, అందరి కుటుంబాలలో ఉన్న ఆ జ్యేష్ఠత్వం ఫస్ట్ ప్రథమ ఫలంగా పుట్టిన వారందరూ కూడా మరి చనిపోయారు. ఈ సంహారపు దూత ఆ యొక్క రక్తపు కమ్మీలకు రాసుకున్న ఆ రక్తాన్ని చూచి దాటిపోయిందంట. అబ్బా, రక్తం ఎంత శక్తి గలదండి. ఆ రక్తము చూచి సంహారపు దూత అక్కడ లోపలికి అడుగు పెట్టడానికి భయపడి
పారిపోయిందంట. అబ్బా! నీలో నాలో ఉన్న యేసు రక్తాన్ని బట్టి కూడా దుష్టుడైన సాతానుడు పారిపోతున్నాడండి. మన జీవితాల మీద వాడు ఏ కీడు తలపెట్టాడు, ఏ క్రికెట్ ప్లాట్స్ వేశాడు, ఏ విధంగా మనం లయపరచాలని వాడు రకరకాల పన్నాగాలు పన్నాడు, అవన్నీ కూడా మన మీద ఎప్పుడైతే యేసు రక్తాన్ని ప్రోక్షించుకున్నామో, మన మీద ప్రోక్షించబడిన ఈ రక్తాన్ని చూచి ఇక వాడు సహించలేడండి. వాడిక తట్టుకోలేడు, వాడు పారిపోతాడనమాట కదా! అంటే ఆ ద్వార బంధాల మీద తాకించబడిన కుంచెతో, హిస్సోపు కుంచుతో తాకించబడిన రక్తముకు మించిన పవర్‌ఫుల్ బ్లడ్ అండి. మరి ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము దానికి మించిన శక్తి కలిగిన రక్తమైంటుంది కదా! దేవుని పిల్లలైన మన మీద మరణానికి ఇక అధికారం లేదని, యేసు రక్తములో విమోచించబడ్డామని, అలనాడు సంహారపు దూత ఎలాగున వారి మీద నుంచి దాటిపోయిందో మన మీద నుంచి కూడా ఆ మరణమ యొక్క పాశములు, మరణ పాశములు మన మీద నుంచి కూడా తొలగించబడ్డాయి. ఈ లోకంలో మనం చనిపోయి ఉంటే అప్పుడు అర్థం ఏంటి? మనం నిద్రలకు వెళ్ళిపోతున్నాం. గాఢ నిద్రకి వెళ్ళిపోతున్నాం. ప్రభు ఎప్పుడో ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకొని మనం లేపుతాడు. లేమ్మా లే అని ఒక కడపూరం మ్రోగము, ఆ కడపూరం మ్రోగగానే మనం మృతులుగా ఉన్న మనము అక్షయులుగా లేపబడతాం. అంటే మరణానికి ఇక మన మీద అధికారం లేకుండా, ఆ మరణ దూత మనల్ని ముట్టుకోకుండా మరి అది దాటిపోద్దండి కదా! సంహారపు దూత ఆ బ్లడ్‌ను చూసి పరిగెత్తి పారిపోయిందంట. అలాగున నీ మీద, నా మీద ప్రోక్షించబడిన మరి యొక్క రక్తము ద్వారా కూడా అపవాది మరి మన మీదున్న రక్తానికి అది చూడలేక, సహించలేక అది మన మీద నుంచి మరి పారిపోతా ఉంటది. మనము ఒక వ్యక్తిగా మనం లేమండి. యేసు యొక్క అమూల్యమైన రక్తముతో గుర్తించబడిన సర్వశక్తుడైన దేవుని బిడలమైన హల్లెలూయా కదా! ఆ రక్తము చేత ముద్రించబడిన, ఆ రక్తం చేత ప్రోక్షింపబడిన సర్వశక్తుడైన, సర్వోన్నతుడైన దేవాది దేవుని బిడ్డలమై ఉన్నాం. యేసు రక్తాన్ని మనం ఎల్లప్పుడూ గూడా మన మీద మనం ప్లీడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ రక్తాన్ని మన మీద ప్రోక్షించుకుంటూ ఉండాలి. శత్రువు ఏదో ఒక విధంగా మనని నిరుత్సాహపరచని, ఒక శోధన తీసుకురాని, ఒక అనారోగ్యం తీసుకురాని, లేకుంటే ఏదో ఒక విధంగా మనం పడగొట్టాలన్న సూచన, ఇది మనకొక ఆయుధంగా, ఒక కవచంగా మనం చేసుకోవాలండి. ఇదే మన దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కవచం ఏంటంటే యేసు రక్తమే. యేసు రక్తాన్ని కదా! ఆ యొక్క కవచంగా మనం గనక చేసుకోగలిగితే, ఈ యొక్క అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం ఏం ప్లీడ్ చేస్తాం? కదా 2 మాటలు పలుకుతాం. ప్రభువా నా పాపాలుంటే క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడగయ్యా. మొట్టమొదటి పాప క్షమాపణ. రెండోదిగా మనం ఏం అడుగుతాం? అయ్యా నువ్వు పొందిన దెబ్బలు, గాయములు నాకు స్వస్థతయ్యా. హల్లెలూయా! ద ఇన్నర్ బీయింగ్‌లో క్లెన్సింగ్ ఎప్పుడైతే జరిగిందో కదా! ఆయన పొందిన దెబ్బలు, గాయములోని స్వస్థత మన ప్రాణాత్మ దేహాల్లో ఉన్న ప్రతి అవయములోకి ఆ రక్తము ప్రోక్షించుట ద్వారా ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన జబ్బు దాని తాలూకు హేతువులో నుంచి, ఆ రూట్ కాజ్ నుంచి నిర్మూలమైపోతుందండి. హల్లెలూయా! హల్లెలూయా! అది ఎటువంటి అనారోగ్యమైనా కూడా గొర్రెపిల్ల రక్తము, ఆ నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల వంటి ఆ యొక్క అమూల్యమైన నిష్కళంకమైన రక్తము మరి మనల్ని క్లెన్సింగ్ చేస్తాను. అందువల్ల రక్తాన్ని ఎప్పుడు కూడా మనల్ని మనం ప్లీడ్ చేసుకుంటూ ఉండాలి. మన మీద ప్రోక్షించుకుంటూ ఉండాలి. రక్తము మన తరపున మాట్లాడుతుంది. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్‌గా అది మన 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 గురించి రక్తము మన గురించి మాట్లాడుతుందండి. ఆ రక్తము హేబేలు రక్తము కంటే మరి క్రీస్తు రక్తము మన మీద మరి అద్భుతంగా పలుకుతుందండి. హేబేలు రక్తము ఇప్పటికి గూడా మాట్లాడుతుందంట కదా! హేబేలు అక్కడ తమ్ముడితో మరి కయీనుతో దేవుడంటాడు. నీ తమ్ముని స్వరము నాకు వినపడుతుంది, నాకు మొర్రపెడుతుందంటే గనక ఆయనంటాడు, ఎవరంటే నాకు తమ్ముడు నేనే, నాకేం తెలుసు నా తమ్ముడు గురించి అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో బాబు తమ్ముని ఆ యొక్క రక్తపు స్వరము వినబడతా ఉంది.
ఎబ్రీ రాసిన పత్రికలో మరి ఆ యొక్క రాయబడిన మాటలు మనము చూస్తే గనక మరి ఆ యొక్క హేబేలు కంటే కూడా, హేబేలు యొక్క రక్తము కంటే కూడా మన యొక్క ప్రభు మన ప్రభు కార్చిన రక్తము అది పలుకుతా ఉందంట. జీవంతో కూడిన మాటలు పలుకుతా ఉందంట. ఈ దినము కూడా యేసు రక్తము సజీవముగా ఉండి మరి మన పక్షాన పలుకుతా ఉన్నది. కనుక యేసు రక్తం యొక్క శక్తిని మనం పరిమితం చేసుకోవద్దండి. మన క్రైస్తవ జీవితంలో మరి మనము మనకు కలిగిన గొప్ప విలువ మరి ఇంతకు మించిన గొప్ప రహస్యం లేదండి. విశ్వాసము ద్వారా దానిని గనక మనం అన్వయించుకోగలిగితే, ఆచరణలో మనం పెట్టుకోగలిగితే, మన యొక్క సంపూర్ణ చిత్తాన్ని ఆయనకు సమర్పించుకోవటానికి మనకు చాలా ఒత్తిడులు, చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు కదా! అనుదిన జీవిత యాత్రలో అనేకమైన ఎమోషన్స్, కోపం వస్తది, రోషం వస్తా ఉంటది. ఇంకా రకరకాల ప్రక్రియలు మనలో జరుగుతా ఉంటాయి. అది ఏ రకమైన సాతాను ప్రయత్నం మన దేవుని నుంచి దూరం చేయటానికి మనం ప్రయత్నించినప్పుడల్లా మరి మనము ఈ యొక్క రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. ఎబ్రీ 12:24లో రాయబడిన మాటలు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా! ఎంత శ్రేష్ఠ రక్తం అండేది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా! ప్రోక్షింపబడే రక్తము. మనం ఎప్పటికప్పుడు ఆ రక్తాన్ని మన మీద ప్రోక్షించుకోగలిగినప్పుడు ఆ రక్తము మన పక్షాన మాట్లాడుతుందండి. ఆ రక్తం మన పక్షాన మరి అడ్వకేట్ గా ఉండి మన పక్షాన మాట్లాడుతుందండి. హల్లెలూయా! మన ప్రతి పాప దోష అతిక్రమాలన్నిటిని కూడా మన మనస్సాక్షిని శుద్ధి చేస్తా ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! యేసు రక్తంలో మరి యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను, ప్రశస్తను గమనించిన మనలను మనమే ఈ రక్త ప్రోక్షణ దారిలో మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టే కాదు గాని దీని గురించిన సాక్ష్యము మనం తప్పనిసరిగా ఇవ్వబద్దులమైన సాక్ష్యం లేకపోతే ఇది మనలో అంతగా పని చేయదండి. మనం చెప్పగలగాలి. యేసు రక్తంలో విమోచించబడిన బిడ్డను, ఈరోజు సర్వోన్నతునైన బిడ్డను, నేను క్రైస్తవురాలుని అంటే నాలో జరిగిన ప్రక్రియ ఇది. యేసు రక్తం నన్ను విమోచించింది. నా పాపాలన్నీ క్షమించి వేసింది కదా! ఎదుటి వారికి మనం చెప్పవలసిన ఈ సింపుల్ సువార్త ఇది. నువ్వు నరకానికి పోతావు కదా! ఆ నరకం నుంచి నేను తప్పించగలిగింది యేసు పెట్టిన ప్రాణము, యేసు కార్చిన రక్తము. దాన్ని నువ్వు విశ్వసించగలిగితే చాలు. ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు. నీ కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తంలో నీకు పాప క్షమాపణ దయచేస్తాడు అని చెప్పగలిగిన మాటలే మనం పలికే సాక్ష్యమై ఎదుటి వారిని ఒప్పింపగలిగితే, వారిని ఆ పాప క్షమాపణ ప్రార్థన చేయించగలిగితే, యేసు రక్తము వారి మీద ప్రోక్షించబడటం, వారి మనస్సాక్షి మీద ప్రోక్షించటం ప్రారంభించబడగానే ఆ పాపాలన్నీ కూడా ఎన్నడూ పాపము చేయలేదన్నట్లుగా అవన్నీ కూడా విమోచించబడతా ఉన్నాయి. అవునా కాదా? సిలువ యొద్దకు వచ్చి ఆ యొక్క జాన్ బన్యన్ రాసిన పుస్తకంలో రాసిన యాత్రికుడు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆయన పాపపు మూట మొత్తం కూడా దొర్లిపోద్దండి. ఎక్కడికో దొర్లిపోద్ది. నీవు నేను కూడా ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆ క్షణమాత్రంలోనే మన లోపల జరిగే ఆ ప్రక్రియ, ఆ దొంగ మరి నరహంతకుడైనటువంటి ఆ దొంగ పశ్చాత్తాపుడై పరివర్తనతో యేసు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని పలకబడిన మాట. ఏం జరిగిందండి అక్కడ? యేసు కారుస్తున్న రక్తంలోని ఆ పాప క్షమాపణ అతను తాకుతా ఉన్నది. అందులో పరివర్తన కలుగుతా ఉన్నది. యేసు రక్తం బయటకు అక్కడ అక్షరాలు అతను సత్యంగా చూస్తా ఉన్నాడు. అతను బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళలేదు గాని యేసు రక్తపు నది ప్రవాహంలో మునిగి తేలాడండి ఆ యొక్క దొంగ. హల్లెలూయా! ఆ రక్తం ఆయన మీద ప్రోక్షించబడినప్పుడు, రక్తాన్ని కార్చబడిన ఆ రక్తాన్ని, ప్రాణముతో నిండిన ఆ రక్తాన్ని ఆయన నమ్మినప్పుడు అతనికి వెంటనే ఇన్‌స్టాంట్ గా ఆయనకి ఆ యొక్క అద్భుతం, ఆ యొక్క విమోచన కార్యం ఆయనలో జరిగింది.
క్రీస్తుతో పాటుగా అదే క్షణాలలో ఆయన ఆ యొక్క మరి ఆ పరదైస్లోకి వెళ్ళటానికి దేవుడు కృప దయచేశాడు. నీకు నాకు కూడా అదే కృపండి. మనకు అర్థం చేసుకోవటానికి ఏసు రక్తం మనలో ఇలాగున కార్యం చేస్తుందండి. అది ఇన్స్టాంట్ మిరకల్ అండి. ప్రభువా నన్ను క్షమించు అనగానే నీ పాపాలన్నీ క్షమించబడుతున్నాయి కదా. ఇది ఎంత అద్భుతం అండి. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఇది మనం కూర్చొని అవలోకించి దాన్ని మనకు అన్వయించుకోవటమే కాదు గాని దీని సాక్ష్య రూపంగా మనం చెప్పినప్పుడు ఆ యొక్క రక్తము, ఆ యొక్క జీవము కలిగిన ఆ రక్తము, ప్రాణమున్న ఆ రక్తము ఈ దినం కూడా మన పక్షాన మాట్లాడుతుంది. మరియు మనం ఒప్పుకొనిన ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తుంది. కనుక ఆత్మదేవునికి మనం మరి మరి అనుమతిద్దాము. ఆత్మదేవుడు మనలో పెనట్రేట్ అయ్యి ఎక్కడెక్కడ మనం పాపం చేశామో ప్రతి పాపాన్ని ఒప్పుకోవటానికి మనకు జ్ఞాపకం చేస్తాడు, మనలో ఒప్పింప చేస్తాడు. మనం ఒప్పుకుందాం. యేసు రక్త ప్రోక్షణ దారుల కిందకు వద్దాము. మనలో ప్రతి మలినము, మచ్చ, ముడత, డాగులన్నీ కూడా తుడిచి వేయబడి మరి నిర్దోషమైన, నిష్కళంకమైన, నిరపరాధులైన వారిగా మార్చబడి ఆయన ఎదుట మనం నిలబడటానికి ఆ కృపా సింహాసనం ఎద్దుకు ధైర్యంగా వెళ్ళటానికి దేవుడు మనకు కృప దయచేయును గాక. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మన ప్రతి పాపం నుండి విమోచించబడ్డాము, నీతిమంతులుగా మార్చబడ్డాము, పరిశుద్ధులుగా చేయబడ్డాము. ప్రతి దినం కూడా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి వెళ్ళటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. దేవాది దేవుడు కోరుకున్న విధంగా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీ సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులై జీవించుడి అని రాయబడిన మాట. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము, పరిశుద్ధత లేకుండా పరలోకం వెళ్ళలేం. కనుక ప్రభు తన యొక్క బలియాగాన్ని చేసి రక్తము, ఆ యొక్క అమూల్యమైన రక్తము కార్చుట ద్వారా మనందరికి కూడా పాప క్షమాపణ, విడుదల, విమోచన, నిత్య జీవము, పరలోక రాజ్య భాగ్యము మనకు అనుగ్రహించబడింది. కనుక ఆ జీవము కలిగిన రక్తాన్ని ఎప్పుడూ మనలో మనం ప్రోక్షించుకుంటూ నిరంతరము ఏసునామ ధ్యానము, ఏసు రక్త ధ్యానం మనం కలిగి ఉన్నప్పుడు నిరంతరం మనలో ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటది. నా మట్టుకు నేను ఎన్నిసార్లు చెప్తాను, ఏసు రక్తమే జయం, ఏసు నామమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు నామమే జయం. ఈ పదాలు, ఈ రెండు పదాలు నా లోపల అవి నిరంతరం పలుకుతా ఉంటాయి. నా మనసు పలుకుతా ఉంటది, నా ఆత్మ పలుకుతా ఉంటది, నా నాలుక పలుకుతా ఉంటది, నా పెదవుల్లో నుంచి ఆ స్వరం చాలా సార్లు బయటికి వస్తా ఉంటది. కనుక మనలో మనం ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ ఆ జీవము కలిగిన యేసు రక్త ప్రోక్షణ ధారలో మనం ముందు కొనసాగుదాము, ఆరోగ్యంగా ఉందాము, పాపరహితులుగా జీవిద్దాము. ఏ క్షణం మన పోకడైనా, ఏ క్షణం ఆయన రాకడైనా నిత్య మహిమలో ఆయనతో కలిసి యుగయుగములు జీవించటానికి దేవుడు తన కృప మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు అనుగ్రహింప చేయును కాక. దేవాది దేవునికే మహిమ కలుగును కాక.